నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని చాలా మంది పిల్లల్లో ఉంటుంది, కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. ప్రత్యేకించి ఓల్డ్ ఏజ్ అయిపోయిన తల్లిదండ్రులు ఉంటారు చూసారా, అందులో బెడ్ రిడెన్ అయిపోయిన వాళ్ళకి ఇంటి వాతావరణం లాగానే ఎక్కడన్నా ఒక ప్రత్యేకమైన ప్లేసెస్ ఉంటే బాగుంటుందని సెర్చ్ చేస్తున్న క్రమంలో చాలా వరకు డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారండి. అంటే అంత చక్కగా చూసుకునేది ఎక్కడా దొరకట్లేదు. కానీ నేను ఆయుష్మాన్ అనేటువంటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ చూశానండి, ఎల్డర్లీ కేర్ వాళ్ళ క్యాప్షన్ అయితే. ఇంట్లో ఎంత ఇదిగా మన పెద్దవాళ్ళని చూసుకుంటామో అదే విధంగా తల్లిదండ్రులు చూసుకోవాల్సింది మన బాధ్యతే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత డబ్బులు వెచ్చించైనా వాళ్ళు బాగా ఉంటే బాగుంటుందనేది చాలా మంది కోరిక. ఇంకా ఇలాంటి వాళ్ళందరి కోసం ఏర్పాటు చేసింది ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. శేర్లింగంపల్లిలో ఉంది. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. ఇక చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ లోనే చాలా జాగ్రత్తగా ఎవరైతే బెడ్ రిడెన్ అయిపోయి ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఇంట్లో ఎలా ఉందో అలాంటి వాతావరణమే ఉంటుందని విన్నాను. ఇది పెయిడ్ అండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులు ఇచ్చైనా బాగా చూసుకునేది ఈ మధ్యకాలంలో అసలు దొరకట్లేదు. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చూసే విధానం కానీ అన్నీ చాలా బాగుంటాయట. ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్స్ అవన్నీ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకుంటారని విన్నాను నేను. సో ఇవన్నీ మనం వినడమే కాదు, నేను మీకు కూడా చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా అవసరం అయితే కనుక మీరు జస్ట్ స్క్రీన్ మీద నెంబర్స్ అండ్ అడ్రస్ కూడా ఇస్తాను, మీరు వచ్చి కన్సల్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి వెళ్దాం, ఎలా ఉన్నారు ఏంటి, ఎలా చూసుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి పెద్దవాళ్ళకి అనేది తెలుసుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్ చక్కగా ఇక్కడ రాసుకున్నారు. అంటే నార్మల్ ఇంటికి ఎలా అయితే డెకరేట్ చేసుకుని ఇంట్లో ఎలా ఫెస్టివల్స్ అయితే లేకపోతే ఏమైనా స్పెషల్ డేస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారో ఇక్కడ కూడా అంతేనట. అంటే అందరూ ఒక మన ఇంటి వాళ్ళు అన్నట్టుగా అంత భావన ఉంటుందని విన్నాను నేను. మరి చూద్దాం వెళ్ళి. ఇక్కడ చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ తోటి వెల్కమ్ లాగా రాసి ఉంచారు. ఓ అంత చక్కగా అలంకరించారు ముగ్గులతోటి, చాలా బాగుంది. ఓ లిఫ్ట్ ఉంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కదండి, సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా లిఫ్ట్ అనేది అరేంజ్ చేశారు. అంటే బెడ్ రిడెన్ అయిపోయిన వాళ్ళు మేజర్గా ఇక్కడ కేర్ తీసుకుంటున్నారు అనమాట. అండ్ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇంట్లో ఎవరికైతే కుదరదు వాళ్ళ కోసం అని చెప్పి సౌకర్యాలు మాత్రం చాలా చాలా బాగుంటాయని చెప్పారు. సో మనం వెళ్దాం. ఇంకో ఇక్కడ రాశారు డీటెయిల్స్, విజిటింగ్ అవర్స్ కూడా ఉంటాయంట, తెలుసుకుందాం ఇవన్నీ. హలో అండి. హాయ్, గీతాంజలి ఫ్రమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి విన్నాను. సో చాలా మంది క్వైరీస్ వచ్చాయి వీటి గురించి అని చెప్పి, సో ఒకసారి కనుక్కుందాం ఏంటి ఎలా ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పి వచ్చాము. థ్యాంక్ యూ మమ్మల్ని గుర్తించి మా దాకా వచ్చినందుకు. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే కామన్ గా భావన ఉంటుంది, చూడలేక ఇలా పెద్దవాళ్ళకి పరిస్థితి అని అనుకుంటాం, కానీ ఆ కేర్ అనేది దొరకదు ఇక్కడ. బట్ ఇక్కడ ప్రత్యేకించి ఇంట్లో ఎలా అయితే ఉంటారో ఆ అట్మాస్ఫియరే ఉంటుంది. అంత ప్రేమగా అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చూస్తున్నారు అని విన్నాము. ఒకసారి టూర్ చేద్దాం అనుకుంటా నేను, ఎలా ఉంది ఏంటి జెన్యూన్ రివ్యూ ఇద్దామని చెప్పి. చేద్దాం మేడం. అంటే మేము కూడా ఎట్లా చూపిస్తున్నాము జనాలని, అంటే మా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ మేము ఎలా ఉంటున్నాము, వాళ్ళకి కేర్ ఎలా ఇస్తున్నాం అనేది మీకు కూడా ఒకసారి ఐడియా ఉంటుంది కదా. అంటే బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది మీ త్రూ మేము ఇచ్చే సర్వీసెస్ కూడా. అంటే మేము ఎంత చేసినా కానీ బయటకు వెళ్తేనే కదా మాకు కూడా తెలిసేది. మీరు మంచి అంటే మాకు హెల్ప్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం అండి ఎలా ఉంది ఏంటి ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది, ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది. చాలా మంది అంటే క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఎలాగా ఏంటి ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలనేది కోరిక కదా చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఉంచడానికి అని చెప్పి. చూద్దామా మరి. అంటే నేను ఒకదాన్ని మెయింటైన్ చేయట్లేదు, ఫ్యామిలీ అందరం కలిస్తేనే మేము ఇది రన్ చేయగలుగుతున్నాం అనమాట. అంటే మా ఫ్యామిలీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారనమాట. మా హస్బెండ్ దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ వరకు, సిస్టర్స్ వాళ్ళ వరకు అందరినీ సపోర్ట్. అంటే ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి అందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని అందరు ఇక్కడే ఉన్నారనమాట ఇప్పుడు. అందుకని నేను అందరినీ పిలవండి. మా చిన్న అత్తయ్య గారండి. హలో అండి, నమస్కారం. మా సిస్టరు. నమస్తే అండి. దీని ఇక్కడ 24 hours ఉంటారండి. ఇక్కడే వర్కర్స్ మీద వదిలేయకుండా మేము ఒక ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటారనమాట. అంటే మా సిస్టర్ మా బావగారు ఇక్కడే ఉంటారు. మేమందరం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ స్టే చేస్తాం అనమాట. మిగతా ప్రతిరోజు మా చిన్న మావయ్య గారు BHL జాబ్ చేసి రిటైర్ అయ్యారు, ఆయన మా వారు అందరం ఎవరికి వీళ్ళు పడిన టైంలో వాళ్ళు వస్తారు. అత్తయ్య మేమంటే కంటిన్యూషన్ వస్తాం అనమాట, సిస్టర్ వాళ్ళు కాకుండా. తిను మా బావగారండి, వీళ్ళిద్దరు ఇక్కడ నుండి స్టే చేస్తారు. తిను మా హస్బెండ్ అండి.
నమస్తే అండి. తిని మా మామయ్య గారు అండి. నమస్కారం అండి. మేమందరం కలిసి దీన్ని రన్ చేస్తున్నాం అనమాట. ఆయుష్మాన్ ఏ ఒక్కళ్ళది కాదనమాట, ఇది అందరం సమిష్టి కృషి చేస్తేనే ఈ ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తుంది ఒక ఫ్యామిలీ అండి. సాధారణంగా ఎవరో ఒక్కళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు, వాళ్ళే మొత్తం రన్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. ఎక్కడో ఒక చిన్న ఊరు చివరో, లేకపోతే ఏదైనా ఒక ప్లేస్ ఉంటే ఒక గదిలోనో, లేకపోతే ఒక 4-5 గదులు ఉన్న దగ్గర. బట్ విలాసవంతమైన ఒక ఇంట్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు చేశారు. సేమ్ మన ఇంటి వాతావరణం అని అనిపించే విధంగా హోల్ ఫ్యామిలీ అంతా కూడా రన్ చేస్తున్నారంట. ఈవిడొక బామ్మగారు, ఈవిడొక బామ్మగారు, ఆవిడొక బామ్మగారు, వీళ్ళందరూ నమస్కారం. యాక్టివ్ నడుస్తారు. తిను సుమన్ టీవీ నుంచి వచ్చారు గీతాంజలి గారు. ఇక్కడ ఎట్లుంది ఏంటనేది వాళ్ళకి బాగుందనేసి, నచ్చిందని ఎవరో చెప్పారంట ఇక్కడ బాగుంటుందని. ఒకసారి చూద్దామనేసి వచ్చారు వాళ్ళు. వీళ్ళ పిల్లలండి, వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవడు. అందరికి దాదాపుగా 2 రోజులకు ఒకసారి వచ్చి వెళ్తానే ఉంటారు అనమాట. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నగేష్. నగేష్ గారు మీ అమ్మగారా? అవునండి. ఓకే. ఇక్కడ ఎందుకు చేర్పించారు? రీజన్ ఏంటి ఆయుష్మాన్ లో? ఆయుష్మాన్ లో ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంది. ఇంతకుముందు 2-3 ప్లేస్లలో చూసాం, కానీ ఇక్కడ నచ్చి ఇక్కడికి చేర్పించాము. ఆమెకు చిన్న ప్రాబ్లమ్స్ అవి ఉండే ఇక్కడ రీచ్ అయ్యి ఇక్కడ చేర్పించే ముందు. ఆ తర్వాత అన్ని నార్మల్ అయిపోయినాయి. మాకు హోమ్ లాగా ఒక మా ఇంటి దానికంటే కూడా ఇక్కడ కేర్ ఉంది. హోమ్ కంటే కూడా కేర్ ఉంది. బాగా చూసుకుంటున్నాను. ఎట్లా తెలిసింది ఇక్కడ మీకు? మాకు ఆన్లైన్ లో ద్వారానే తెలుసు. మీ అమ్మగారి ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? ఏం చెప్తున్నారు మీకు? రోజు వస్తారా మీరు? రెగ్యులర్ గా 2 days 3 days వస్తారు. ఓకే. ఏం చెప్తారు ఇక్కడ ఎలా ఉందంట? ఇక్కడ చాలా బాగుంది. టైం టు టైం ఫుడ్, వాళ్ళకు రాగుల జావ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్, డిన్నర్ టైం టు టైం వస్తుంది. సో చాలా మందికి ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, కానీ చూసుకునే విధానం అనేది కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. సర్వీస్ బాగుంది, డాక్టర్ ఫెసిలిటీ ఉంది, సర్వీస్ కూడా చాలా బాగుంది. సో విన్నారు కదా, వాళ్ళ రియాక్షన్ ఒకటే చెప్తూ ఉన్నారు, ఇంటి వాతావరణం అనిపించింది అని చెప్పి. 2-3 days కి ఒకసారి వచ్చి చూస్తూ ఉంటారు ఇలా. సో ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ తీసుకెళ్ళాలనుకుంటే అండి, 1 or 2 days వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయి తీసుకెళ్ళాలంటే కూడా అలా కూడా తీసుకెళ్ళొచ్చు. 2 రోజులు చక్కగా అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆఫీసులు వాటిలో బిజీ అయిపోతే చూసుకోవడానికి. ఫెస్టివల్ కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర ఫెస్టివల్ చేసుకునేటప్పుడు మనకి ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు కదా, అలాంటి టైంలో మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. ఈవిడ యాదమ్మ గారని, ఈవిడ వీళ్ళకి 3 కొడుకులు, ఒక కూతురు. వాళ్ళు రెగ్యులర్ గా వస్తానే ఉంటారు అనమాట. ఈవిడ పేరు సువర్ణ గారండి. ఈవిడ కొడుకు జాయిన్ చేస్తారు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంత రైస్ తినేవాళ్ళు, ఆవిడ హాఫ్ చపాతి తినేవాళ్ళు. ఇప్పుడు 2.5 చపాతీకి వచ్చారు. కొంచెం రైస్ కొంచెం బాగుందమ్మా. ఒంట్లో బాగుందా? పర్వాలేదు. వాయిస్ స్లోగా చెప్తారనమాట. 4 beds ఉన్నాయి ఈ రూమ్ లో. ఈ రూమ్ కి 4 మొత్తం ఎంత మంది ఉంటున్నారండి? ఇప్పుడు 10 members ఉన్నారండి ప్రస్తుతానికి మన దగ్గర. అంటే ఇంకా కొంతమంది ఏంటంటే ఊర్లోకి వెళ్ళారు అనమాట. అంటే ఫెస్టివల్ కి అని చెప్పేసి తీసుకెళ్లారు అనమాట. ఈ రూమ్ ఇది. ఇంకా ఇదొక రూమ్ ఉంటుందండి. ఇది సింగిల్ రూమ్ అనమాట. అంటే ఇప్పుడు మనం డబుల్ షేరింగ్ తీసుకోవచ్చు, సింగిల్ షేరింగ్ తీసుకోవచ్చు. ఈవిడ ఏంటంటే సింగిల్ షేరింగ్ తీసుకున్నారు అనమాట. వాళ్ళు అంటే మనకి లోన్లీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని అట్లా తీసుకున్నారు అనమాట. యాక్చువల్గా తన నార్త్ ఇండియన్, బెంగాలీ అనమాట. అంటే మేమందరం రెగ్యులర్ గా వస్తుంటాం కాబట్టి ఇంకా గుర్తుపట్టి మాట్లాడతారు అనమాట. ఇంట్రెస్ట్ అనమాట ఆవిడకి మనం వస్తే బాగా సంతోషం, మన వాళ్ళు వచ్చారు మాట్లాడుతున్నారు అనేసి బాగుంటుంది అనమాట. అట్లా నీలిమ గారు ఈవిడ పేరు. నీలిమ. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఓకే. సో ఇలా అడగొచ్చు, కావాలంటే మాకు సింగిల్ రూమ్ కావాలి మా పేరెంట్కి అని కూడా అడగొచ్చు. ఇంకా ఇందులో కూడా మళ్ళీ మనకి ఇంకొంచెం అఫీషియల్ గా కావాలి అని అంటే మినీ ఫ్రిడ్జ్ కానీ, మన సోఫాస్ కానీ కూడా మనం అరేంజ్ చేస్తాం అనమాట. అది దాన్ని బట్టి చార్జ్ చేస్తారండి? దాన్ని బట్టి ప్లస్ వీళ్ళ కండిషన్ బట్టి మనకి ఛార్జ్ ఉంటుంది. పెయిడ్ కదా, కంప్లీట్ గా పెయిడ్. మంత్లీ ఆర్ మంత్లీ అండి. మంత్లీ పెయిడ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంత సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎట్ ది సేమ్ టైం మనం ఓన్ మనీ పెట్టుకొని చేసేంత కెపాసిటీ లేదు. మేబీ అలా చేసినా కానీ కొన్ని రోజులకే పరిమితం అవుతుంది. లాంగ్ రన్ లో ఉండాలి అని అంటే గనక అవసరం. అంటే ఇక్కడ చాలా మంది అడిగేది ఏంటంటే డబ్బులు పెట్టడానికి కూడా సిద్ధపడతారండి, కానీ అనువైన ప్లేస్ దొరకదు, సరిగ్గా చూసుకునే వాళ్ళు దొరకదు. అది మా దగ్గర మా కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు మేము కూడా చాలా హోమ్స్ తిరిగాం అనమాట. అంటే ఒకప్పుడు మా నాయనమ్మ వాళ్ళని వేయడానికి అని చెప్పేసి హోమ్ లో జాయిన్ చేయడానికి అని చెప్పేసి తిరిగాం అనమాట. ఆ టైంలో ఏమైందంటే మేము
ఇట్లా ముక్కుకి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని వెళ్ళాల్సిన హోమ్స్ కూడా చూసాం కొన్ని. అంటే ఆ పరిస్థితి మన పేరెంట్స్ తీసుకురావద్దు, మనం హోమ్ పెట్టాలి అంటే ఇప్పుడు మనం అందుకని మనం హోమ్ పెడదాము, ఆ మంచి సర్వీస్ అనేది గుడ్ సర్వీస్ మనం ఇద్దాం అని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడితే అందరం చేద్దామమ్మా అనేసి అన్నారు. అందరం ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని నేను ఇట్లా పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు మనం మన పేరెంట్స్ని జాయిన్ చేయాలనేసి అంటే మనకి సో ఓవరాల్ గా ఈ రూమ్ లో ఇక్కడ 4 ఉన్నారు, సింగిల్ కావాలన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి. ఓకే, తిను ఇక్కడ అటెండర్ అనమాట. నేను ఇంకా అదే అడగబోతున్నాను, అంటే గబుక్కునే ఏమైనా అవసరం అయితే ఎలాగా అని చెప్పి. మీరు ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంక ఇక్కడే కూర్చుంటారు. నైట్ కూడా ఇక్కడ పడుకుంటారు అనమాట. వీళ్ళకి ఏదైనా అవసరం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడే పడుకుంటారు కూడా. ఫుడ్ అకామిడేషన్ అంతా మనకి ఇక్కడే వీళ్ళకి ఇక్కడే ఉంటుంది అనమాట. వీళ్ళు కొంచెం పర్వాలేదు కదండి, నడవగలుగుతారు కదా? వీళ్ళు నడుస్తారు కానీ వీళ్ళకి ఫుడ్ కూడా ఇక్కడికే వస్తుంది అనమాట. అట్లా ఎందుకంటే పెద్ద వయసు కాబట్టి కొంచెం అట్లా ఇట్లా మళ్ళీ ఏమన్నా ఈ కళ్ళు తిరిగి పడినా అట్లా అని చెప్పేసి కంపల్సరీ సర్వెంట్ అయితే ఉంటారు ఇక్కడ. సో ఎప్పటికప్పుడు టాబ్లెట్స్ ఇవ్వడానికి, ఫుడ్ తెచ్చి టాబ్లెట్స్ నర్స్ ఇస్తారండి. ఓన్లీ వీళ్ళు ఏంటంటే అసిస్ట్ అనమాట. ఏదైనా ఫుడ్ తీసుకురావడము, టీ కాఫీలు ఇవ్వడము, స్నాక్స్ ఏదైనా ఇవ్వడము, వాళ్ళ బట్టలు ఉతకడము అవి మిషన్లు వేస్తారు. ఈ బెడ్షీట్స్ డే బై డే బెడ్షీట్స్ చేంజింగ్ ఉంటుంది, అవన్నీ వీళ్ళు చూసుకుంటారు అనమాట. ఇంకొక మాట అడగాలనుకున్నా, అంటే పర్టికులర్ గా ఈ కండిషన్ వాళ్ళనే తీసుకుంటాము మేము అనే ఏమైనా రూల్ ఉందా? అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే అందరిని ఇప్పుడు మనం వీళ్ళనే నడిచే వాళ్ళని తీసుకుంటామంటే మిగతా వాళ్ళ కండిషన్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ, అది లేదు. అట్లా ఏం లేదు. ఫీడింగ్ కేసెస్ కూడా మేము టేకప్ చేస్తామండి, చూపిస్తాను అది కూడా. చూద్దాం. నేను ఫీడింగ్ కేస్ అండి. అంటే ఇంకా మీకు రైస్ పైప్ అన్నమాట ఇది. అంటే దీంతోనే ఫీడింగ్ ఉంటుంది అనమాట. ఈ పైప్ ద్వారానే వీటికి ఫీడింగ్ ఉంటుంది అనమాట. తనే నర్సు, స్టాఫ్ నర్స్ ఇక్కడే ఉంటారు, 24 hours హోమ్ లోనే ఉంటారు అనమాట. వర్కర్స్ కానీ వీళ్ళకి కానీ అందరికి అకామిడేషన్, ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. బయట నుంచి మనకు ఎవరు రారు, మనం అందరినీ ఇంక్లూడ్ హౌస్ తీసుకుంటాం. ఇక్కడే ఎప్పుడు తీసుకొచ్చారండి వీరిని? వీళ్ళు వచ్చేసి 1 month అవుతుందండి. వాళ్ళు ఇంతకుముందు వేరే దగ్గర పెట్టి చూసారు, అక్కడ వాళ్ళకి అంత మంచిగా ట్రీట్మెంట్ అనేది అందలేదని చెప్పేసి అంటే చూసుకునే వాళ్ళు. ఇప్పుడు నర్సు సీనియర్ ఉండక అంటే చెప్తారండి, ఉంటారు అని చెప్తారు కానీ ఉన్నది ఉండలేని మనకు తెలియదు కదా. వాళ్ళకి అట్లా ఉన్నారండి ఇంతకు ముందు సైడ్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినాక బాగున్నారు అనమాట. బెటర్ అయ్యారా 1 month లో? ఎలా ఉంది అంటే ఇంకా ఫీడింగ్ కేసు కాబట్టి రిక్వైర్మెంట్ అంటే తను కోలుకోవడం అనేది చాలా తక్కువ అనమాట. ఇంకెన్ని రోజులు ఉన్నా ఇలానే ఉంటారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే వేరే డిసీజెస్ రాకుండా చూసుకోవడం అంతే మన బాధ్యత. అదే మెయింటెనెన్స్ ఏదైనా సరే వాళ్ళకి, వాళ్ళు ఉండే ప్లేస్ లో కొంచెం. ఇప్పుడు మీరు చూసారు కదా ఇంత ఫీడింగ్ కేసు వాళ్ళు ఉన్నా కానీ మనకి ఎక్కడ స్మెల్ అనేది అలా ఏమనిపించట్లేదు. శానిటైజర్ అది ఒకటి వస్తుంది కానీ వేరే స్మెల్ అయితే ఏమి రావట్లేదు. తను కూడా చాలా బాగా చూసుకుంటారు అనమాట. కేరింగ్ అని అంటే విసుక్కోకుండా చూసుకోవడం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. అది నేను అంటే స్టాఫ్ ని తీసుకునేటప్పుడు కూడా అలానే తీసుకుంటాను అనమాట. అంటే ఇట్లా విసుక్కోవడం కానీ అట్లా చెయ్యొద్దు. మన దగ్గర నవ్వుతా వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళకి కూడా లైఫ్ ఎక్కువ వచ్చేది. మనం అది ఇక్కడ ఇంతవరకే మేడం. ఇంకొక ఫ్లాట్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను. లేడీస్ కి అనమాట, జెంట్స్ కి సపరేట్ ఉంది. మళ్ళీ ఇంకా వేరే ఒక బ్యాచ్ ఉంటారు, మళ్ళీ వాళ్ళకి కింద ఉందన్నమాట. చూపిస్తాను అందరినీ నేను మీకు. ఓకే మేడం, ఇది జెంట్స్ కి అనమాట. ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి, బుక్స్ చదువుకోవడానికి ఉంటుంది, టీవీ ఉంది, రిలాక్సేషన్ అన్ని రూముల్లో టీవీ ఉంటుందండి. క్యారమ్స్, చెస్, లూడో, ఇవి వైకుంఠపాళి. ఇప్పుడు ప్రస్తుతానికి అంకుల్ ఒక్కలే ఉన్నారు ఇక్కడ, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళారు అనమాట. బెడ్స్ లో ఉన్నారు, వాళ్ళు ఇంటికి వెళ్ళారు అనమాట. ప్రస్తుతం 3 జెంట్స్ ఉన్నారు. 3 జెంట్స్ ఉన్నారు. శ్రీనివాసరావు గారు అంకుల్ పేరు. ఈ అంకుల్ కూడా వేరే హోమ్ లో ఉన్నారండి. అక్కడ వీళ్ళు కట్టే అమౌంట్ కి వీళ్ళకి అసలు సాటిస్ఫై లేదని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేసుకుని ఇక్కడికి వచ్చి జాయిన్ చేశారనమాట. దీనికి ప్యారలైజర్ అండి, ఈ సైడ్ పని చేయదని వర్క్ చేయదనమాట. యూరిన్ బ్యాగ్, డైపర్స్ యూజ్ చేస్తారు తిను అట్లా. ఇక్కడ కూడా వాళ్ళ నీట్ గా ఉందండి. అంటే వీళ్ళకి కొంత రిలాక్సేషన్ ఉండడానికి అని చెప్పి ఉంటాయండి గేమ్స్ చిన్న చిన్నవి. మా వర్కర్ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ వచ్చి వీళ్ళతోటి ముచ్చట్లు పెట్టడం, ఆడడం అవన్నీ చేస్తుంటారు. వీళ్ళు మా వర్కర్స్ అండి. ఇందాక ఒక వర్కర్ చూపించాను అక్కడ. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. మాకు ఎప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తుంటారు అనమాట మా దగ్గర. ఇక్కడ ఇది పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చారనమాట. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు, వాళ్ళ అత్తగారు కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నారు అనమాట. అందరూ ఇక్కడే, మంచి సర్వీస్ అండి. వాళ్ళ పిల్లలు ఉన్నారు. కింద ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇది కూడా అంతేనండి. పక్కన 2 floors మనకి కంప్లీట్ 2 floors ఉంటుందండి. కింద 2 flats ఉంటాయి, పైన సెకండ్ ఫ్లోర్ లో 2 flats, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. ఇక్కడ కూడా 3 beds ఉన్నాయి. ఏమన్నా లగేజ్ ఏమన్నా ఉన్నా కూడా పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ ఉన్నాయి,
కబోర్డ్స్ లేని వాళ్ళకి మనం వేరే ఇస్తాం అనమాట. ఈయన కనకారావు గారని ఫీడింగ్ అనమాట. ఏం చేస్తున్నావు? నమస్కారం. మీకు చూడడానికి వచ్చారు మిమ్మల్ని. తిని కూడా ఫీడింగ్. అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళేనండి. అంటే వీళ్ళ జాయిన్ చేసిన వాళ్ళు ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. మేము కావాలనుకుంది కూడా అదే, మేము కోరుకుంది కూడా. అంటే వీళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ మేము కోరుకున్నది ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి, అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితేనే కదా మేము సర్వీస్ మంచిగా ఇస్తున్నాం అనేది మాకు సాటిస్ఫై ఉండేది. అలా అనమాట. అయింది, వచ్చారు, రిలాక్స్డ్ గా ఉన్నారు. అదే అర్థమవుతుంది వాళ్ళు ఎంత మీరు రాగానే చాలా ఎఫెక్షనేట్ గా ముందుకు వస్తున్నారు మాట్లాడడానికి. ఇంకొక బెడ్ కూడా ఉందండి. ఇక్కడ కూడా అంతేనా? మేల్ కి కూడా సెపరేట్ గా కావాలంటే సెపరేట్ ఇచ్చేస్తారు. ఎక్కడైనా అంతే అండి. దేంట్లోనైనా ఎక్కువ ఫెసిలిటీస్ అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అలా కావాలన్నా కూడా చూస్తారు. మనం ప్రొవైడ్ చేస్తాం. ఏసీ పెట్టిస్తాము అట్లా. ఇప్పుడంటే మనకి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కాబట్టి అవసరం లేదని మేము ఉన్నాం అనమాట. ఒకవేళ నీడు కావాలి ఎవరికన్నా అనేసి అంటే అరేంజ్ చేస్తాం అనమాట. ఎందుకు అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ ఎంచుకున్నారు? మీకు ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే సర్వీస్ ఫస్ట్ కొంచెం ఎప్పటి నుంచో ఉందండి, చేయాలనేది ఇంట్రెస్ట్. అది ఇంకా వేరే ఏ విధంగా చేయాలన్నా మనం చేయలేము. అదే ఓల్డ్ ఏజ్ హోమ్ అనుకోండి, ఇప్పుడు వీళ్ళ హ్యాపీ చూస్తారా, మేము వచ్చి మాట్లాడితే వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అవుతారు. అది మనకి మా పిల్లలకు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో మనం ఈ హోమ్ ని ఎంచుకున్నాం అనమాట. పెడదామని హోమ్ ని. సో రీసెంట్ గానే స్టార్ట్ చేశారు, కానీ మంచి పేరు వచ్చింది. రీసెంట్ గా జాయిన్ అయినా కానీ మాకు చాలా బాగుందని చెప్పేసి వాళ్ళంతా అంటే వచ్చి చూసి వెళ్తున్నారు మేడం. చాలా మంది బాగుంది అనేసి. నేను అలాగా విన్నదే, ఆయుష్మాన్ ఇలా ఉంది, పెయిడే కానీ బాగా చూస్తున్నారు, మెయింటెనెన్స్ బాగుంది, మేబీ ఎవరికైనా అవసరం అవుతుందేమో అనే ఉద్దేశంతో ఇలా చేయటం. బట్ ప్లేస్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తుంది. మరి ఫుడ్ సంగతి ఏంటండి? ఫుడ్ ఇవన్నీ ఎలా? ఫుడ్ కింద కిచెన్ ఉంటుందండి. మీకు అది కూడా చూపిస్తాను, చూద్దామా మరి? ఓకే, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బయట నుంచి ఏ ఫుడ్ తీసుకురారండి, ఇక్కడే వండుతారట. కిచెన్ ఉంది సెపరేట్ గా, టైం టు టైం అన్ని ఇక్కడే అందిస్తారు. వీళ్ళకి ఎవ్రీ 3 hours ఒకసారి లిక్విడ్ ఫీడింగ్ ఉంటుందండి. రాగి జావ కానీ, జ్యూస్ కానీ, ఇంకా మజ్జిగన్నం మిక్సీ వేసి అవి వడకట్టి ఇవ్వాలన్నమాట వీళ్ళకి. అలా అంతా ఫీడింగ్ అంతా నర్స్ చూసుకుంటాడు అనమాట. ఓకేనండి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం, టిఫిన్స్, లేకపోతే స్నాక్స్ కానీ, టీ, కాఫీ ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. ఎక్కడ బయట నుంచి అనేది తీసుకురారు. సెపరేట్ కిచెన్ ఉందని చెప్తున్నారు నీలిమ గారు. ఇది ఇంకొక ఫ్లాట్ అండి కింద. ఈ రోజు న్యూ ఇయర్ కదా, సెలబ్రేషన్. న్యూ ఇయర్ నీలిమ గారు. థ్యాంక్ యూ. చాలా చక్కగా. ఏమైనా ఫెస్టివల్స్ అయినా అంతేనా? ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తామండి. ఇప్పుడు ఉంది కేక్ కటింగ్ కూడా ఉంది మా వాళ్ళతోని. అంటే ఇంకా అందుకనే డెకరేషన్ చేసి పెట్టాము అనమాట. ఈ లోపల మీరు వచ్చారనమాట. మామూలుగా ఏదైనా చిన్నది ఇంట్లో చేసుకుంటేనే పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం. ఇక్కడ చాలా మంది ఉంటారు, చాలా మంది బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయి అన్నమాట. కరెక్ట్. అదైతే ఇది కూడా ఒక రూమ్ అండి. 3 beds ఉంటాయి. సో ప్రస్తుతం ఫెస్టివల్ ఈ టైం వల్ల అందరూ వెళ్ళారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము సెలెక్టివ్ గా తీసుకుంటున్నాం అనమాట. అంటే అందరినీ తీసుకొని చేస్తే మాకు కూడా ఈ లోపల ఫుల్ అయిపోయేది హోమ్. కాకపోతే ఏంటంటే మేము సెలెక్టివ్ గా తీసుకుంటాం. ఎలా సెలెక్ట్ చేస్తారు? కండిషన్ బట్టి. ఇంకొకటి వాళ్ళు కూడా సపోర్ట్ అవ్వాలి కదా, మనం పెయిడ్ చేసేది కూడా సపోర్ట్ ఉండాలి కదా వాళ్ళకి. దాన్ని బట్టి మేము దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. అట్లా డాక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు వస్తారని అంటున్నారు. ఎవ్రీ వీక్ డాక్టర్ విజిట్ ఉంటుందండి. నర్స్ ఇక్కడే ఉంటారు. డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్ ని ఫాలో అవుతాడు అనమాట. ఈవిడ గారు మెహర్నూసా క్రిస్టియన్, వీళ్ళ పిన్ని గారు కన్వర్ట్ అయ్యి ముస్లిమ్స్ లో కన్వర్ట్ అయ్యి నవాబ్ మ్యారేజ్ చేసుకొని మొత్తం తనవే పాటించారనమాట వీళ్ళు. ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి కూడా డిపార్ట్మెంట్ లో చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తారు వాళ్ళు. పాప డిఎస్పీ దగ్గర పిఏ గారు అది చేస్తారు. తనకి వర్క్ పాపతోనే అవ్వట్లేదని చెప్పేసి మా దగ్గర జాయిన్ చేశారు అనమాట. తిని ఇక్కడే ఉంటారనమాట. తిను ఇక్కడ బాగుందని చెప్పేసి చెప్పారనమాట. హోమ్ చూసి ఇక్కడ బాగుంది, మా దగ్గర ఒకటి ఉంది దగ్గరలో అని చెప్పేసి. ఆవిడ తులసి గారు అని చెప్పేసి ఉషా బామ్మ గారు. ఉషా గారు వచ్చేసి ఫుల్ యాక్టివ్ అనమాట. పిహెచ్డి చేశారు, గోల్డ్ మెడలిస్ట్, వీణాలో గోల్డ్ మెడలిస్ట్ తను.
సూపర్. వాళ్ళు బెంగళూరు నుంచి షిఫ్ట్ అయ్యారు ఆ బామ్మగారు. తెలుగు వారు కాదండి? తెలుగే తెలుగేనా? తెలుగే. ఆహా. వాళ్ళ అమ్మాయి వాళ్ళు విజయవాడ మాది అని చెప్తున్నారు. మా అమ్మగారిది విజయవాడ. సో ఇక్కడ సెపరేట్ గా ఇక్కడ కూడా ఒక అటెండర్ లాగా ఉన్నారన్నమాట. కంపల్సరీ ఎక్కడ ఉన్న వర్క్ వీళ్ళు ఉన్న దగ్గర అంతా కంపల్సరీ వర్కర్స్ అయితే ఉంటారు, అసిస్టెంట్స్ అయితే ఉంటారు అనమాట. సో డాక్టర్ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారండి? డాక్టర్ వీక్లీ వన్స్ వస్తారండి. ఇప్పుడు వస్తారు, యాక్చువల్గా ఈ రోజు రావాలి, వచ్చే టైమే అవుతుంది. మీరు అన్ని కరెక్ట్ గా మాకు టైంకి వచ్చారండి. చూద్దాం, అంటే మేబీ పెద్దవాళ్ళు అన్నప్పుడు ఎప్పుడు ఏ అవసరం అవుతుందో మనకు తెలియదు. ఈవెన్ ఎవరైనా కానీ ఏజ్ అవుతున్న కొద్దీ అవసరాలు అనేవి ఉంటాయి, అది డాక్టర్ ద్వారా అనేది. సో డాక్టర్ అనేది ఎప్పుడు వీక్లీ వన్స్ వస్తుంటారు. ప్లస్ మళ్ళీ వీళ్ళకి ఎమర్జెన్సీ ఏదైనా ఉంది అనేసి అంటే ఆన్ కాల్ చేయగానే వస్తారు. నర్స్ కూడా ఉన్నారు, ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. ఒకవేళ డాక్టర్ గారు కూడా చూడాల్సిన పరిస్థితి వస్తే కాల్ చేయగానే వస్తారనమాట. ఆయన కూడా బిహెచ్ఎల్ రిటైర్డ్ అండి, సీనియర్ డాక్టర్, చాలా బాగా చూస్తారు అనమాట. సూపర్. అట్లా సో విన్నారు కదా, డాక్టర్ గారు కూడా వస్తారంట ఇప్పుడు. సో డాక్టర్ గారితో కూడా మాట్లాడదాం మనం, వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు ఏంటనేది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో నుండి ప్రత్యేకంగా ప్రతి నెలలో 10 రోజులకు ఒకసారి డాక్టర్ చెకప్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓల్డ్ పీపుల్ కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు అంటే పర్యవేక్షణ అనేది చాలా అవసరం. ఇక్కడ కేర్ తీసుకుంటారు, దాంతోపాటుగా డాక్టర్ కూడా వచ్చి కేర్ తీసుకుంటారు. ప్రస్తుతం డాక్టర్ చెకప్ నడుస్తుంది. ఒకసారి డాక్టర్ గారితో కూడా మనం మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నేను గీతాంజలి ఫ్రమ్ సుమన్ టీవీ. నా పేరు డాక్టర్ రామలింగేశ్వరరావు గారు. 10 డేస్కి ఒకసారి వస్తూ ఉంటారు? కంపల్సరీగా 10 డేస్ నుండి పీరియాడిక్ రెగ్యులర్ చెకప్ ఉంటుంది. అది కాకుండా ఎప్పుడు అవసరం అయితే నేను ఎమర్జెన్సీ బేసిస్ అప్పుడు వచ్చి చూస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటండి ప్రస్తుతం? ఇక్కడ జనరల్ హెల్త్ ఈజ్ ఓకేనండి, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్. బట్ అదర్వైజ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మన వాళ్ళు నా వాళ్ళు ఉండాలి, కొంచెం వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయటం కానీ, అంటే వాళ్ళని ఐసోలేషన్ ఫీలింగ్ అనేది రాకూడదు వాళ్ళకి. సో దట్ ఈస్ టేకిన్ కేర్ అన్నమాట. కావాల్సినప్పుడు ఫుడ్, ఆహారం అవి బాగా దొరుకుతాయి, టైంకి దొరుకుతాయి. సో వాళ్ళకి మనసులో బాధ అనేది లేకుండా చూసుకుంటూ ఉంటారు అనమాట. అయ్యో నా వాళ్ళు నన్ను వదిలిపెట్టారు, ట్రీట్మెంట్ కాదు వాళ్ళకి కావాల్సింది అది. సో చిన్న ఇష్యూస్ ఏముంటే మనం ఇక్కడే చేస్తాము. ఒకవేళ మేజర్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే మనం బయటికి రిఫర్ చేస్తూ ఉంటాం అంటే వేరే హాస్పిటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్, అడ్వాన్స్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలి అంటే అప్పుడు రిఫర్ చేస్తాం అనమాట. అందులో పెద్దవాళ్ళు కదండి, సడన్ గా ఏదైనా అవసరం రావచ్చు, అప్పుడు మీకు ఇంటిమేషన్ ఇస్తారా? ఇమీడియట్ ఇంటిమేషన్ వస్తే మేము చూస్తాం. అది లేకుండా మనకు 24 hours ఆన్ కాంటాక్ట్ ఉంటుంది బై ఫోన్. సో ఆ ఫోన్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరైనా అంటే 24 గంటలు మీరు అందుబాటులో ఉండలేకపోవచ్చు, ఇంకా ఎవరైనా ఉన్న మెడికల్ అటెండర్ ఉంటారండి, 24 hours అవైలబుల్ రౌండ్ ద క్లాక్ అనమాట. సో వాళ్ళు ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, డ్రిప్ కానీ ఏమైనా స్టార్ట్ చేయడం కానీ, తర్వాత డ్రెస్సింగ్స్ కానీ అటువంటి వాళ్ళు చూసుకుంటారు. సో ఆ ఫాలో అప్ అంటే వాళ్ళు 24 hours నర్సింగ్ కేర్ మటుకు ఉంటుంది. సో ఆ స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు. ఒక మాట డాక్టర్ గారు, అంటే ఎంత వేరే డాక్టర్ గారు చూస్తున్న హోమ్లీ ఫీలింగ్ ఉన్నా హోమ్ కాదనే భావన ఒకటి ఉంటుంది కదా, సో అది ఎప్పుడైనా వీళ్ళు చెప్పటం కానీ అలా ఏమైనా అనిపించిందా? వాళ్ళు చెప్పరండి, వాళ్ళకి తెలుసు. దాన్ని అనగానే వాళ్ళ మొహంలో చూస్తే తెలిసిపోతుంది. దే హ్యాపీ. బట్ అట్లీస్ట్ మమ్మల్ని చూసినప్పుడు ఇలా ఓల్డ్ హోమ్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తే అట్లీస్ట్ మొహం మీద ఒక చిరునవ్వు లాంటిది కానీ, ఒక సంతోషం లాగా కానీ కనిపిస్తుంది. సో హ్యాపీ మీరు ఇలా రావడం. అంటే కామన్ గా హాస్పిటల్లో పేషెంట్స్ ని చూడటం వేరు, మీరు ఇలా సెపరేట్ గా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఆన్ కాల్ రావడం అనేది వేరు. ఎందుకంటే హాస్పిటల్లో చూసే అప్రోచ్ వేరు, ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో చూసే అప్రోచ్ వేరు అనమాట. ఇక్కడ మనం ఇచ్చేది ట్రీట్మెంట్ తక్కువ, స్పెండింగ్ మోర్ టైం. ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళు వస్తారు, మనం చూస్తాము, ఒక 3-4 నిమిషాల్లో అయిపోతాం. ఇంకా మనకి ఏం లేకపోయినా కూడా మెడిసిన్ ఇవ్వకపోయినా వాళ్ళు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తేనే అర్థం అవుతుంది, హ్యాపీ అని అయితే అర్థం అవుతుంది. అండ్ మెనీ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో when she came she was very bad. She was quite an advanced kid, but now she has improved. She is able to talk and she. So ఏం చెప్తారు, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఈ విధంగా సర్వీస్ చేయటం, సర్వీస్ అందరూ చేస్తారు, బట్ ఇంత నీట్ గా మెయింటైన్ చేయడం అనేది హోమ్లీ ఫీలింగ్. ఏంటంటే మీకు ఫస్ట్ నీట్నెస్ ఒకటి, హైజీన్ ఒకటి, సపోజ్ వాళ్ళ పర్సనల్ కేర్ తీసుకునే వాళ్ళు ఒకటి, ఇప్పుడు బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కానీ డైలీ చేంజ్ చేయటం కానీ ఇటువంటివి కానీ ఇవన్నీ ఉంటాయి. వేరే ఓల్డ్ ఏజ్లో మీరు చూసుంటారు, వేరే పర్సనల్ కేర్ ఈస్ నాట్ టేకెన్. ఇంత నీట్గా మెయింటైన్ చేసేది తక్కువ. అందుకని ఇక్కడ స్పెసిఫిక్ ఇంకోటి చెప్పాలంటే విజిటింగ్ అవర్స్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు వస్తారు, పోతారు, వెళ్ళిపోతారు. మార్నింగ్ 1 hour కానీ ఈవినింగ్ 1 hour. మిగతా 20 hours ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ది ఓల్డ్ ఏజ్ హోమ్ స్టాఫ్ అండ్ వాళ్ళు. అది ఇంకోటి బిగ్గెస్ట్ ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్స్ పక్క వాళ్ళు ఉంటారు.
Yeah. ఇదే నేబర్స్ ఉంటారు కదా, ఒక్కళ్ళమే అని ఒక్కడే కాకుండా కాకుండా పక్కన నేబర్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, వాళ్ళు మాట్లాడుకుంటాం కానీ కళ్యాణ్ అందరికీ టీవీస్ ప్రొవైడెడ్, ఆడుకునేందుకు ఏదైనా చిన్న చిన్న గేమ్స్ కానీ బోట్ గేమ్స్ కానీ అవి కూడా ప్రొవైడ్ చేశారు. సో అవన్నీ జరుగుతుంటాయి. ఇంకా ఒకసారి 60 దాటిందంటే వాళ్ళు కూడా చిన్న పిల్లలకి చిన్నపిల్లలు బేబీకే లాగానే అలాగే ఉంటుంది. బట్ అదైతే ఇక్కడ చూడగలిగాను నేను, చాలా కేర్ అయితే తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ని చాలా ప్రేమగా ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటారండి. ఒకవేళ వాళ్ళకి ఇంట్లో వాళ్ళని మిస్ అయ్యేమన్నా ఫీల్ ఏమన్నా ఉంటే వెంటనే వాళ్ళకి కౌరు పెడతారు. వాళ్ళు వచ్చి 1 గంట కూర్చుని వెళ్ళొచ్చు, విజిటింగ్ అవర్స్ ఉంటాయి, వాళ్ళ ఇంటికి కూడా కాసేపు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావచ్చు. ఇలాంటి సౌకర్యం కూడా ఉంది ఇక్కడ. సో ఎవరైతే ఇక్కడ ఒక పెద్దవాడు ఉన్నారండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా చాలా యాక్టివ్గా మాట్లాడతారట. సో నేను వచ్చి పలకరించగానే చాలా చూసి ఇలా నవ్వుతున్నారు. ఇంటికి విషయం ఏంటంటే వాళ్ళు వచ్చారు పలకరించడానికి, అందుకు వాళ్ళు చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. పేరు? కుమారి గారు. ఏమవుతారు? పిన్ని అవుతారండి. పిన్ని అవుతారు. మా అమ్మ లాస్ట్ ఎప్పుడు మీరు జాయిన్ చేయించింది ఇక్కడ? జాయిన్ చేసి 10 days అయిందండి. ఇంతకుముందు రీహాబిలేషన్ సెంటర్లో ఉన్నది 8 months. అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఎలా ఉంది వారికి? ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు బాగున్నారు. 10 days లో యాక్టివేట్ అయిపోయింది. మంచిగా భోజనం చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, మనుషులు గుర్తుపడుతున్నారు. ఇక్కడ ఎలా ఉంది అంటే ఇక్కడ కండిషన్ చెప్పండి, అంటే చూసుకునే విధానం ఎలా ఉంది? ఇక్కడ మెయిన్ ఏంటంటే హోమ్లీ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. కేరింగ్ కానీ తర్వాత ఫుడ్ కానీ జస్ట్ అది నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాను అనే డిప్రెషన్లో నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత బయటపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో మా పిన్ని ఒకరు. ఎందుకంటే లైవ్లో మేము చూస్తున్నాం పిన్నిని. కాబట్టి హోమ్ టేక్ కేర్ అనేది ఇక్కడ బాగుంది, హైజీనిక్గా ఉన్నారు. స్టాఫ్, డైరెక్టర్స్ అందరూ కూడా ఒక స్టాఫ్ అనేది కాకుండా ఒక ఫ్యామిలీగా అందరినీ ట్రీట్ చేస్తున్నారు. ఇంటి దగ్గర ఇబ్బందా అండి వీరిని చూసుకోవడానికి? ఇంటి దగ్గర అంటే వీళ్ళ డాక్టర్ వచ్చేసి మేదీపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది, ఒక్కతే కూతురు. ఇంకా తను ఒక్కది చూసుకోవడానికి కష్టం అవుతుందని ఇలా రీహాబిలేషన్లో వేశారు. తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చేస్తున్నారు మీరు? ఇంకా అప్పుడు నేను చెప్పాను అనమాట, నా దగ్గరే పెట్టేసుకుంటాను అని. సో అలా తనని తీసుకొచ్చేసాను. పోన్లేండి, మీరు దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా చూసుకోండి, బెంగలేదు చూసుకోవడానికి. నాకంటే ఎక్కువ వీళ్ళు డైరెక్టర్స్, స్టాఫ్ బాగా కేర్ తీసుకుంటారు అనమాట. ఆ లోన్లీనెస్, ఆ డిప్రెషన్ అనేది తనకు పోయింది అనమాట. ఓకే, అదే కావాల్సింది కూడా అదే ముందు వాళ్ళకి. సో హ్యాపీనా మీరు ఇక్కడ? చాలా హ్యాపీ. మా పిన్ని బాగా హ్యాపీగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్కారం. పేరమ్మా? మేరునిసా. బాగుంది మీ పేరు. మీరు ఏం చేసేవారు? చదువుకొని ఇంట్లోనే ఉన్నాం. ఎంత దాకా చదువుకున్నారు? 10 వరకు చదువుకున్నారు. ఎక్కడ మీరు? ఏ ఊరు? నంద్యాలనా? ఓకే. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడే ఇక్కడ హైదరాబాద్లో మా నాన్నగారు సెక్రటరీ ఆఫీస్లో ఉద్యోగం చేసేవాళ్ళు. మా అమ్మ మెహందీపట్నంలో స్కూల్లో హెడ్ మిస్టర్స్గా ఉండేవాళ్ళు. మీ వయసు ఎంత? 75 కంటే అబౌవ్ ఉండొచ్చులేమో. అవునా? 75 కన్నా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అంతా బాగుంది, కానీ ఇది పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ ఇచ్చారు, ఆపరేషన్ చేయనన్నారు, వీక్నెస్ ఉండానని. కొద్దిగా బలం వచ్చేస్తే నడవడానికి కూడా ఎవరైనా అవసరం లేదనమాట. బాగా కాళ్ళు చేతులు ఆడిస్తా ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు ఎన్ని రోజులు. కొద్దిగా సాయంత్రం పూట అది మాలిష్ తేలి అని ఉంటుంది కదా, అవును, ఆ నూనె రాసి ఇస్తే వేడిగా ఉంటుంది చలికాలం కాబట్టి. ఇంకా మా బిడ్డ వస్తేనే చేస్తుంది. ఫుడ్ అవి బాగా తీసుకుంటున్నారా ఇక్కడ? కొద్దిగా ఇంప్రూవ్ అయింది. అవునా? ఓవరాల్ గా ఎలా ఉంది ఇక్కడ మీకు ఆయుష్మాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో? బానే ఉంది. ఫ్రెండ్స్ అయ్యారా పక్కన ఎవరైనా? లేరు ఎవరు? ఇలా బాగుందా మరి? టీవీ కూడా ఉంది, కొంచెం చూడొచ్చు అప్పుడప్పుడు. నిన్న 2 రోజుల ముందు వచ్చింది టీవీ కూడా. అవునా? నేను వచ్చిన 2వ రోజు వచ్చేసింది. ఎట్లా ఉంది ఇక్కడ మీకు ఓవరాల్ గా? బాగుంది, బాగా చూసుకుంటున్నారు, టైంకి ఫుడ్ ఇస్తున్నారు, చక్కెర లేకుండా ఇస్తారు కదా. అయితే డాక్టర్ సాబ్ని అడిగిన అనమాట. డాక్టర్ తో మాట్లాడుతున్నారు ఆయన అన్నారు కదా తినొచ్చమ్మా, అంటే ఎక్కువ కూడా టీ తాగను, పొద్దున సాయంత్రము. అది కూడా మీకు ఏది కావాలో ఏది అవసరమో అవన్నీ అయితే ఇస్తున్నారు కదా. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను. సరేనా? సరే అండి, థ్యాంక్స్. ఓకే. ఇప్పుడున్న పెద్దవాళ్ళు అండి ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలుసా?
కొంచెం బాధ అనిపించినా వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఎలా అనిపిస్తుందో ఆ ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇంకొక స్పెషల్ పర్సన్ ఉన్నారు, వారి గురించి వారి మాటలోనే విందాం. నాకైతే చెప్పారు ఆవిడ చాలా స్పెషల్ అని చెప్పి. వినండి ఒకసారి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ఉషా అమ్మా. ఉషా, చాలా బాగుంది మీ పేరు. థ్యాంక్ యూ. నా పేరు తెలుసా? తెలీదమ్మా. ఏంటి? తెలీదు. నా పేరు గీతాంజలి. వెరీ గుడ్. ఓ వెరీ గుడ్. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను మ్యూజిక్ టీచర్ చేసేదాన్ని. నేను డిప్లొమా చేశాను ఆంధ్ర యూనివర్సిటీ విజయవాడ మ్యూజిక్ కాలేజీలో. మెట్రికులేషన్ పాస్ అయ్యాను. మీరు వీణ గోల్డ్ మెడలిస్ట్ కదా? అవునమ్మా. దండం థ్యాంక్ పెట్టాను. యూ. సరస్వతీదేవి. ఆయుష్మాన్ థ్యాంక్ యూ, భవ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో ఆయుష్మాన్ మచ్. భవ. ఏమైంది? ఒంట్లో బాగాలేదా మీకు? నాకు కోవిడ్ వచ్చిందమ్మా. కోవిడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ అంతా పడిపోయింది. ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించారు, కొంచెం పర్వాలేదు. తర్వాత మా హస్బెండ్కి కోవిడ్ రాలేదు, ఆయనకి స్వెట్టింగ్ ఎక్కువైపోయి సోడియం తక్కువైపోయి తర్వాత ఆయన 1 year బ్యాక్ చచ్చిపోయారమ్మా. దాని తర్వాత మా అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది. నాకు 2 అమ్మాయి. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతోంది? 1 year పైన అయిందమ్మా. చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా హోమ్లీగా ఉంటుంది. అవునా? మేడము మార్నింగ్ ఈవినింగ్ వచ్చి పలకరిస్తారు. మా అమ్మాయి ఫోన్ చేయబోతే నేను మీ అమ్మాయిని కాదని అడుగుతాను. మేడం నాకు పెద్ద కూతురు అంటే ఎక్కువ. నాకు మా పెద్దమ్మ ఇక్కడే దగ్గరలో ఉంది. మా అల్లుడు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తాడు. మా మనవాడు ఇక్కడ అమరావతిలో నైట్లో చదువుతున్నాడు. మీకు ఎట్లా ఉంది ఇప్పుడు? హెల్త్ బాగుందా? నాకు పర్వాలేదు. నాకు హెల్త్ ప్రాబ్లం అంటే ఏం లేదు. కొంచెం నేను ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇలా. నాకు నేర్పిస్తారా వీణ? నా వీణ ఇక్కడ లేదు, మా అమ్మాయి దగ్గర ఉంది. తప్పకుండా అంత మాట అన్నా. నేర్పిస్తారా? నాకు ఇష్టం మ్యూజిక్ అంటే, వీణ నేర్పిస్తానమ్మా. ఇలా పడుకుని అన్నీ పాడుకుంటా. పాటలు పాడతారా? అదే అన్నీ నా పాత గీతాలు అన్నీ పాడుకుంటా ఒకసారి. పాడండి ఒక పాట. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు కూపెడివాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కుమ్మరదాసుడైన కురువరపి నమ్మి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. చాలా బాగా పాడుతున్నారు మీరు. నా పొందమ్మా. ఏదో నాలో పాడుకుంటా మర్చిపోకూడదని. మర్చిపోకూడదని ఎంత చక్కగా పాడుతున్నారు. ఇక్కడ మీరు ఇలా ఉండి కూడా మ్యూజిక్ నేర్పించేలా ఉన్నారు. అసలు అవకాశం ఉంటే గనక ఉంటే నేర్పిస్తాను తప్పకుండా. నేనే మా పెద్దమ్మాయి దగ్గర ఉంది. నేను విజయవాడ నుంచి తెచ్చుకున్న వీణని. త్వరగా రికవర్ అవ్వాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎప్పుడైనా అవకాశం ఉంటారా అమ్మ వీణ నేర్పిస్తా? తప్పకుండా నాకు వేణు నేర్పిస్తాను అంటున్నారు. సో హ్యాపీ. మా అమ్మాయికి వచ్చి నేర్చుకుంది. అవునా? ఇంటి వైద్యం పెరటి వైద్యం ఇంటి వైద్యం పనికిరాదు అంటారు కదా. అలాగా రావచ్చు కదా. మా పిల్లలు ఎంత నేర్చుకోలేదు. కోవిడ్లో వీడియో ఆన్లైన్లో నేర్చుకున్నారు. అవునా? 2 పిల్లలు, నాకు 2 అమ్మాయిలమ్మ. వీడియో కూతురు. వీళ్ళ కూతురు. మీ మంచి మనసు అది. ఇక్కడ కూడా చక్కగా చూసుకుంటున్నారన్నారు కదా. చాలా బాగా చూస్తారు. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ లేపుతారు, బ్రష్ చేయిస్తారు, టీ ఇస్తారు, వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మెడిసిన్స్ చేస్తారు, ఫ్రూట్స్ పెడతారు. 11:30కి రాగి తాగిస్తారు, 1 o'clockకి బ్రేక్ లంచ్ ఇస్తారు, 4:30కి స్నాక్స్, టీ ఇస్తారు, నైట్ 8 o'clock డిన్నరు. మనకేం కావాలంటే అది. ఇప్పుడు వారాలు ఉంటాయిగా, కొన్ని వారాలు తిన్నాం అనుకోండి, చపాతీ కర్రీ మజ్జిగ ఇస్తారు. మళ్ళీ 10 o'clockకి పాలు ఇస్తారు, అందరికీ గ్లాస్. చాలా బాగా చూస్తారు. ఓకే, వాడికంటే బాగా చూస్తారు. అవునా? ఈ మాట అన్నారు, అదే చాలు కదా. నీలిమ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆవిడ ఫస్ట్ చెప్పేది అదే, ఇంట్లో వాళ్ళలాగా కలిసిపోయారు మాతో పాటు అని. అసలు వెళ్తా ఉంటే బెంగ వస్తుంది నాకు. అమ్మో, అవునా? స్టాఫ్ కూడా అలాగే ఉంటారమ్మా. ఇప్పుడు ఇక్కడ కేర్ టేకర్స్కి వస్తారుగా అమ్మాయిలు, వాళ్ళు ఎప్పుడన్నా కొంచెం మూడీగా ఉంటే అమ్మ ఎందుకు అలా ఉన్నా ఉంటారు. ఇలా ఫోన్ చేయాలంటే వెళ్ళి మేడంకి చెప్తారు, బాలమ్మ అని అమ్మాయి
అమ్మో పేర్లు అన్ని చక్కగా గుర్తున్నాయి ఈవిడికి. నా చెల్లెలు. ఓహో మీ చెల్లెలా? మీ వయసు ఎంత? నేను 70 అమ్మా. 70 years. అబౌవ్ 70. అసలు మీరు అలా లేరు తెలుసా, యాక్టివ్ గా కనబడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడిన కాసేపు చాలా చక్కగా మాట్లాడారు. Thank you, మా నాన్నమ్మతో మాట్లాడినట్టు అనిపించింది నాకు. Okay. థ్యాంక్ యూ.